గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది. జనవరి 10న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతోంది. మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ ని పెంచారు. గేమ్ చేంజర్ నుంచి వరుసగా అప్డేట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. దాంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ స్పీచ్ సినిమాకు ప్లస్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం హీరోయిన్ కియారా అద్వానీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా డైరెక్టర్ నటుడు ఎస్జే సూర్య లీక్ చేశాడు. కియారా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ ఏడాది మొదటి పాన్ ఇండియా మూవీగా గేమ్ చేంజర్ సినిమా వస్తోంది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. RRR తర్వాత సోలో హీరోగా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ ని ఇండియా వైడ్ గా చేస్తూ ఉండగా ఈ సినిమా కోసం మెగా అభిమానులు సహా దర్శకుడు శంకర్ ఇంకా నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన చాలా కాలం తర్వాత ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అలాగే తమిళ్, తెలుగు బ్యూటీ అంజలి నటించారు. కియారా అద్వానీ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఈ మూవీలో కియారా అద్వానీ చాలా గ్లామర్ గా అందంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో కియారా చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. కాగా ఈ మూవీకి కియారా అద్వానీ రెమ్యునరేషన్ విషయంలో కోలీవుడ్ నటుడు ఈ సినిమా విలన్ అయినటువంటి ఎస్జే సూర్య చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమాలో జరగండి సాంగ్ లో విజువల్స్ చూశాను. అవి చూసేందుకు కళ్ళు సరిపోలేదని థియేటర్స్ లో ఈ సాంగ్ ఒక్కదానికే ఆడియన్స్ ఫుల్ ఖుషి అవుతారు. ఈ పాటకే రెమ్యునరేషన్ సరిపోతుంది. కియారా అద్వానీ ఒక్క ఈ గేమ్ చేంజర్ సినిమా కోసమే 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టు టాక్ ఉంది. ఆ 7 కోట్లు ఒక్క సాంగ్ కి సమానం అంటూ అది చూడాలి మరి ఏ లెవెల్లో ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. మరి ఈ మూవీ భారీ బడ్జెట్ తో రాబోతోంది. ఇందులో ఒక్క పాటకే 75 కోట్లు పెట్టి చిత్రీకరించారు. ఈ అవైటెడ్ సినిమా ఈ జనవరి 10న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు. మరి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.